ఇక నెల్లూరు జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వర్చువల్గా నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1848 కేంద్రాల్లో, నెల్లూరు జిల్లాలో 97 కేంద్రాల్లో మహానాడు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మహానాడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సంక్రాంతి పండుగ ముఖ్యమైనదని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు కార్యక్రమం 1982లో తిరుపతిలో ప్రారంభమైందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి ఎంత పెద్ద పండుగో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా మహానాడు ఒక పసుపు పండుగ. ఈ మహానాడు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారే కాకుండా భారతదేశ వ్యాప్తంగాను దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మహానాడు వేదిక దగ్గర అందరూ కలుసుకోవటం, అందరూ కూడా ఒకరికి ఒకరు కష్ట సుఖాలు పంచుకోవటం